నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకూడదు, మందమతంగా ఉండకూడదు, జరుగుతూ ఉంటేలే అనుకోకూడదు. ఉలిక్కి పడి వెతుక్కోవాలి జీవితాన్ని, ఎందుకు జరిగింది ఈ ప్రమాదం మన జీవితంలో అని, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితులని. నీవు వారిని కొట్టితే గాని వారికి దుఃఖం కలగలేదు, బాధ కలగల. ఎందుకు నేను దెబ్బలు తిన్నాను, ఎందుకు నా కుటుంబంలో ఈ పరిస్థితి జరిగింది, ఎందుకు మరణాలు వస్తున్నాయి, ఆలోచన లేదు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, అవునా కాదా? అంటే గొడ్డునేమో గట్టిగా కొడితేనే దానికి అర్థమైంది, భయం వచ్చింది. మనిషినేమో మాటతో గద్దించాలి, అలా చేయొద్దు, అలా చేయొద్దు అని. కానీ ఇప్పుడు రివర్స్ అయింది సీను. మనుషుల్ని కొట్టినా బుద్ధి రావట్లా, కొట్టడం అంటే దేవుడు శిక్షించినా బుద్ధి రావట్లా. జంతువులు ఉన్నాయే, ఒక్క మాట బెదిరింపు చాలండి. నాది అక్కడ టైర్లు కొట్టి ఉన్నప్పుడు నా దగ్గర చాలా కోళ్ళు ఉండేవి. ఆ కోళ్ళ దగ్గరికి ముంగీసి వచ్చేది పిల్లలు తింటాను. ఒకరోజు గమనించాను, కర్ర తీసుకొని వెంటబడ్డా, భయం పెట్టాను, బాగా భయం పెట్టాను, బెదిరిపోయింది. రెండో రోజు నేను రోడ్డు మీద ఉండి, అప్పుడు సింగిల్ రోడ్డు, ఈ డబుల్ రోడ్డు లేవు, రోడ్డు మీద ఉండి నేను చూస్తా ఉంటాను. కోళ్ళు అరుస్తాయి కదా వచ్చినప్పుడు నేను వెంటనే చూసి గమనించి అంటే చాలు ఇక చూసి అమ్మో ఇడు ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఏంది భయం, బెదురు, అది జంతువు. ఒక్క మాటకే